మంగళముహూర్తే నమః ముహూర్తసుముహూర్తో తదేవ లగ్నం తదేవతారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రసమానమి యత్ర యోగే యత్ర కృష్ణ యత్ర పార్థో ధనుద్రః తత్తుర్యే రూతే ధ్రువాణి త్రుమ్మా సుమృతే సకలకల్యాణా భాద్రం యత్ర జాయతే పురుషస్తమయ నిత్యం ప్రజానాం చర్మణి సర్వదా ధ్రువకారేషు నాస్తే శామంగళం ఏషారుజస్వ భగవాన్ మంగళాయ తన్మరి లాభస్తేషాం జయస్తేషాం కురుదేషాం పరాభవ ఏషామిందవరశ్యామోద్యస్తో జనార్దనాపతామపహర్తాన్ దాతారం సర్వసంపదాం లోకాభిరం శ్రీరామం భూయో భుజో నమామ్యో సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకన్నికాలంబోత్రస్య వికటో విఘ్నరాజో గణాధిపా ధూమకేతుగణాధ్యక్ష బాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణైరంబా స్కందపూర్జా షోడదయితాన్నామాని వటే చునియాద్వి విద్యారంభ వివాహే సర్వేషే నిర్ఘమే తథా సంగ్రామే సర్వకారేషు విఘ్నతస్య జాత్ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణో చతుర్భుజం ప్రసన్నముంజాయే సర్విఘ్నోపజాతే అభీష్టా సిద్ధ్యర్థం పూజతా సురాసే సర్వైఘ్నార తస్మై మహాగణాధిపతే నమః సర్వమాంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ మోసే అక్షంత్రవేంద్రి శ్రీ లక్ష్మీ నారాయణాభ్యో నమః ఉమామహేశ్వరాభ్యో నమః వాణిహిరణ్యగర్భాభ్యో నమః శచీపురంధ్రాభ్యో నమః అరుంధతీవష్టాభ్యో నమః శ్రీ సీతారామాభ్యో నమః ఇష్టదేవతాభ్యో నమః కులదేవతాభ్యో నమః మంటపదేవతాభ్యుపేష్టేభ్యో సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః గౌరమ్మ చేసి పెట్టుకోండి నేత్రాచమ్యా ఓం కేశవాయ నమః నారాయణ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రిమకర్మాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనురుద్ధాయ నమః పురుషోత్తమనతోక్షాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శుభాభ్యర్థంతే శుభే శోభన్ముహూర్తే విధాతం చ శ్రీమహావతృకృష్ణాద్య బ్రాహ్మణः ద్వితీయ ప్రహార్తే శ్వేతవరः కల్పే వైవత్సర్వణమంత్రే కలియుగే పితాబాధే అస్మిన్ వర్తమానే వ్యవహారిక చాంద్రమానేన ప్రభాషత్వమచనామతే శార్వార్ణా సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతో శ్రావణం మాసే శుక్లపక్షే గురు ఏకాదశ్యాయాం ఏకాశితో శుభవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకలయవంగనిష్టాయాం శుభదితో అస్మాకనుకోండి సహ కుటుంబాన్ యజమానజ గోత్రో వశ గోత్రనామాలు అనుకోండి గోత్రనామాలను సహా కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యాభివృద్ధం ధర్మార్థ కామ మోక్ష చతుర్వద ఫలపురుషార్థ సిద్ధ్యర్థం రజస్వల దోష పీడా పరిహారార్థం ఏ గ్రహరిష్టస్థానే స్థితాః తేషా గ్రహాణ అనుకూలత సిద్ధి ద్వారా గురువార ఏకాదశి వ్రత పూజాం కరిష్యే. ఎవరు ఎన్నో అనుకుంటారో అన్నీ ఎన్నోదైతుందో అన్న నీళ్ళు విడుగురి అక్షంత నీళ్ళు విడుగురి అదో నిర్విఘ్నేన కలశ గణపతి గురువారేక లక్ష్మీనారాయణ దేవత ముద్దిష్ట లక్ష్మీనారాయణ దేవత ప్రీతి లక్ష్మీనారాయణ దేవత పూజా కరిష్యే. ఓం కలశాన్ని కట్టుండి ఓం కలశముఖే విష్ణు కంటే రుద్రసమాధరత మూలే తత్ర స్థిత బ్రహ్మ మధ్యే మాతృగణాక్షౌదారా సర్వే సప్తదేవ సుందరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో ధర్ణః అంగే సహిత సర్వే కలసమసమాసిత గాయత్రీ సేవసావిత్రి శాంతి పుష్టికరాయాంత పూజార్థే కార్గ గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలసిన్ సన్నిధం కురోచరో భవ వ్రతో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ. ఓం పూజా ద్రవ్యాన్ని దేవం ఆత్మానం సంప్రోక్ష అపవిత్రో పవిత్రో వా సర్వాగస్తగతోపి వయస్మరే పుండరీకాక్షం సభాభ్యాం సరశుచి కలశమే చేపెట్టుని ఆపోహం ఇదం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణాపాప పశువాపాన్యాపాన్మతాపస్వమోపాదిడాడాపో సరాడాపో చందాగుస్తాపో దోచిస్తాపో సర్వా దేవత ఆప భూర్భో అస్వరో. పూజా ద్రవ్యాన్ని దేవమాత్మా సంప్రోక్ష గణపతి పూజ గౌరీ పూజ దేవం గణానాం త్వా గణపతిమేకమింగవీణాభూషం జ్యేష్ఠరాజం బ్రహ్మణ ఆనసంహసాద్ మహాగణాధిపతే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి గౌరీ పద్మసజీ మేధా సావిత్రి విజయ జయ దేవసేన సదా స్వాహ మాతరో లోకమాత్రః తృతీ పురుషతా పుష్ణే ఆత్మానుకూలదేవతా బ్రాహ్మీ మహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణేత నందిని నళిని మేద్రుమా శుభచౌద్రి తారా భవతిస్థాన మంటపస్థాన వేద మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి గౌరీ దేవతాభ్యో నమః గౌరీ గణేశ దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనర్పయామి 3 సార్లు నీళ్లు చూపిండి పాదారవిందే పాద్యం సమర్పయామి అస్థి అర్ఘ్యం సమర్పయామి ముఖి ఆచమనం సమర్పయామి ఉపచారిక స్నానం పుష్పంతో నీళ్ళుండి ఆపోయిష్టామయో వస్తారు ఊర్జే దదాతం హేరణ శిక్షసేయో వసతము తస్య భాజతే నః.
उषतीरमात्रस्मार्गमावैशक्षजातिर्वता च नमो व्रातपते नमो गणपते नमः प्रमदते नमः सहस्रलम्बोदराय एकदन्ता विघ्नविनाशने सुता त्रिवर्तमूर्ते नमो नमः शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी च प्रसन्नमो सरदा महाकाली महालक्ष्मी महासरस्वती गौरी देवताभ्यो नमः गणाम्बिका देवताभ्यो नमः स्नानं समर्पयामि स्नानान् शुद्ध आचमनं समर्पयामि वस्त्रात् यज्ञोपवीतार्थे अक्षतान् समर्पयामि गन्धद्वारान्तुरादश వస్త్రము గంధము పసుపు కుంకుమ గణపతికి గౌరికి వేరి గంధద్వారాంతురాదర్శాంతి పుస్తకరీశనీమి శ్రీం సర్వభూతానాథామ్యోహోప్మేతృ గంధాధారయామి హరిద్రా చూర్ణం ద్రవ్యామి యా కుంకుర్యాసిని వాలి యా రాగాయ సరస్వతేంద్రాని వృణాని స్వస్తే సుమంగళీరం వధూర్భాగో సమేత వత్సద సౌభాగ్యమస్తే దత్తాయ దస్తవృత్ర హరిద్రా చూర్ణ ద్రవ్య సుగంధవటవస్ద్రవ్యాన్ని సమర్ప్యామి పుష్పై పూజయామి सुमुखाय नमः एकदन्ताय नमः कपिलाय नमः गजकर्णिकाय नमः लम्बोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः धूमकेतवे नमः गणाध्यक्षाय नमः बालचन्द्राय नमः गजानाय नमः वक्रतुण्डाय नमः सूर्पकर्णाय नमः हिरम्बाय नमः स्कन्दपूर्वजाय नमः कुमारगुरवे नमः गौर्म पूल्वेट्टुण्डी गौरी नमः पद्माय नमः सुजय नमः स्वदाय नमः सुधा नमः जयाय नमः विजयाय नमः देवी नमः लक्ष्मी नमः सरस्वती नमः पद्मप्रियाय नमः पद्महस्ताय पद्मोद्भवाय नमः पुण्यगन्धाय नमः सुप्रसन्नाय नमः नानाविध परिमलपत्रपुष्पाणि समर्पयामि पुष्पै पूजामि अगरबत्तुधूपेन्द्रि वनस्सर्ववे दिव्ये नानागन्धे सताग्रे सर्वदेवानां धूपोऽयं धूपमाग्रापयामि दीपं दर्शयामि चेतरचोर्दीपाधूपेन्द्रि दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्धाचमनर्पयामि नैवेद्यं गौरम्మ దగ్గర గణపతి దగ్గర పండు పెట్టి శర్కర వేసి నీరు చల్లుండ్రి శర్కర కండకర్జూర దధి క్షీరగుడానిత ఆహారం భక్షభోజం చ నైవేద్యం ధృత గాయత్ర సంప్రోక్షామృతమస్తు ఓం ప్రాణాత్మనే నమః పానాత్మనే నమః వ్యానాత్మనే నమః ఉదానాత్మనే నమః సమానాత్మనే నమః నైవేద్య నివేదయామి అక్షంత్రవేణి పూగి బలజకర్పూరే నాగవల్లిద్రేత్వముక్తా తునమాయుక్తో తాంబూలముత్రిత తాంబూలాత్తక్షతాప్యామి హిరణ్యగర్భగర్భసు హేమ విజసు అనంతపునశ్చ శాంతి ప్రయత్నమే సువర్ణ పుష్పదక్షిణా ద్రవ్యామి కర్పూరమంగళనీరాజని కుందర్శామి ఆరధూపిరి हिरण्यमात्रमतो पूर्णं ददाति मधुव्योजानेते एकदा ब्रह्मपते एकते जमानायश्चेदो दाति नित्यश्रीरस्तु नित्यमङ्गलान् भवन्तु सन्तैरस्तु समस्ता सन्मङ्गलमवतु नीराजयामि नीराजनं शुद्ध आचमनप्यामि नीलदिंपुण्डि దండం పెట్టుకోరి హారతికి అక్షంతలు పూలు వేయండి ఏకదంతా విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే కనకకుమారి తన్నో దుర్గి ప్రచోదయాత్ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి గౌరీ దేవతాభ్యో నమః మంత్ర పుష్పాంజనప్యామి దండం పెట్టుకొని అన్యథా శరణనాస్తి తమేవ శరణమమ తస్మాత్ కారణభావేన రక్ష రక్షో గణాంబిక ఆత్మత్రైపునస్కారాన్నిప్యామి మహాగణాధిపతి గౌరీ దేవత యజమానిష శిరస గురునామి గౌరమ్మ దగ్గర పూజించుకొని కళ్ళ కత్తుకొని పెట్టుకోరి గౌరీ దేవత యజమానిష శిరస గురునామి సహస్రవరమాదేవి శతమూలా శతాంకృతా సరదు హర్మే పాపో దూర్వా సుప్ననాసి మహాగణాధిపతి గౌరీ దేవత ప్రసాద సిద్ధిరసుదంగత్వ లక్ష్మీనారాయణ దేవతా ముద్దిచ లక్ష్మీనారాయణ దేవత ప్రీత్యర్థం గురువారం ఏకాదశ వ్రతపూజాం కరిష్యే శుద్ధ స్ఫటిక సంకాశం శుద్ధ విద్యాప్రదాయకం శుద్ధం పూర్ణ చిదానందం సదాశివం భజే ఆ పోకల మీదే ఆ 11 పోకల మీద అక్షంతరం వేరి ధ్యాయామి ధ్యానం సప్తామి లక్ష్మీనారాయణ విగ్రహాల మీద అక్షంతరం వేరి శాంతాకారం భుజగజేన పద్మనాభం సురేశం విశ్వాకారం గగడశుభమేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతకమలనయనం యోగృవిద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసమర్పయామి 3 సార్లు నీళ్లు చూపిరి పాదారవిందయోపాద్యం సమర్పయామి హస్తే స్వర్గ్యం సమర్పయామి ముఖే ఆచమన్యం సమర్పయామి ఉపచారిక స్నానో ఆపోయిష్టామయో భువస్థూర్జే దదాతమహేరణాశిక్షసేయోవశతమూర్ధస్య భాజతేన ఉషతీరమాత్రస్మార్గమోయశక్షజా ధర్మత పూజనే దాచనః ఓం పంచామృతాలు పోయాలి సోమోష్టేం భవామా సంగతే సజ్జోజాచమర్పజ్జామి సజ్జోజాత వైరోన్మభవే భవేనాథవో పంచామృతాలు లక్ష్మీనారాయణ విగ్రహాన్ని మీద పోస్తుండాలి. తర్వాత పోకల మీద కూడా ఒకసారి పుష్పంతో పంచామృతాలు చల్లుండ్రి. ఆప్యాయసతో సోమవితుసంభవాచ సంగతే సజ్జోజాతం ప్రపజ్జామి సజ్జోజాత వైనవోన్మా భవే భవేనాథవో సమా భవోద్భవాయ నమః దధిక్రామ్నో కార్యజన్ విష్ణోరిస్వాజనః సురభినమకర్కరపాణ ఆయకం తారస్తో
వామదేవాయ నమో జ్యేష్ఠ నమో శ్రేష్ఠ నమో రుద్రాయ నమో కాలాయ నమో కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమదనాయ సర్వభూతదమన మనోన్మనాయ నమః శుక్రమసి జ్యోతిరసి తేజోసి తేభో సవిత్రేణ తచ్చిద్రేణ పవిత్రేణ సూర్యశ్రుభి అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరగోత్రేభ్యः सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते रुद्रोपेभ्यः मधुवातारुताय ते मधुक्षिन्दवः माद्वी मधु सूर्यः माद्वीजो भवन्तनः ओं नारायणद्महे महादेवदेव तन्नो विष्णुभुजोदय तत्पुरुषाय द्महे महादेवाय धीमहि तन्नो रुद्रभुजोदयात् स्वादिव्याय जन्मने स्वादिन्द्राय शूनीननामने स्वादिमित्राय वरुणाय वायुवे बृहस्पते मधुमाभ्यः ईशान सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोधिपति ब्रह्मा शिवो मे अस्तु सदा शिवों కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళు లక్ష్మీనారాయణ విగ్రహం మీద పోయింది యా ఫలనేర్య అపలా పుష్ప యాంత పుష్పినీ బృహస్పతి పశూత స్థానో మంచదు సహ ఫలోదక స్నానం సమర్పయామి ఓం సహస్రశీర్ష పురుషः సహస్రాక్ష సహస్రవాసంభూ విశ్వతో ఋత్వాదిశాంగులం మిగతా పంచామృతాలు లక్ష్మీనారాయణ విగ్రహానికి అభిషేకం చేస్తుండాలి మంత్రమే దాకా చేస్తూనే ఉండాలి విష్ణువే నమః విష్ణువే నమః అనుకుంటా సహస్రశీర్ష పురుషः సహస్రాక్ష సహస్రవాసంభూ విశ్వతో ఋత్వాదిశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతమిచ్చభవ్యం ఉతామృతత్స్వేశానాయ దిన్నేనాతిరోహతి ఏతావానస్య హేమాథో జాయ స పురుషాపాతోశ్చ విశ్వభూతాని త్రిపాదశ్చ అమృతం దివి త్రిపాదే ఉదయ పురుషः పాతోచేహ భవాత్మనః త్రిపాదే ఉదయ పురుషాదోషేహ పాతోశ్చ శాసనాసనే అపి తస్మాడ్ విరాజతః విరాజతి పురుషः సతాశ్వత్యదిశ్చ पश्चाद्विमुतो प्रहयत्पुरुषः हविषा देवाय तन्वदा वसन्ताश शीताजं ग्रीष्मश्रृतिवि सप्ताश सर्वितः त्रिसप्तनिर्वृताः देवाय तन्वाना भद्रं पुरुषं पशुतं यज्ञं पुरुष प्रोक्षन्नो पुरुषजातमग्रहायेन देवाजयन्ताचार्यसे तस्मात् सर्वतः रुचस्साम्राजिन्द्रे चन्दागोजिन्द्रे तस्माद् वेद तस्माजायत तस्मादस्माजायत समृद्धं राज्यं पशुगश्च चक्रवायुवानोरण्या ग्रामस्य तस्मात् ऋतस्साम्राजिन्द्रे चन्दागोजिन्द्रे तस्मात् तस्माजायत तस्मादस्माजायत एक च भयात् धागाहोरेन्द्रे तस्मात् ज्ञात अवाजायवः यत्पुरुषं वधुवताः कल्पन्मुखं कमाशकौ बाहु खावूरोपादा उच्यते ब्राह्मणो शमकमासे बाहुराजन्न कृताः ऊरो तदस्य इदस्य पद्भागो सूर्यो चन्द्रमा मनसो जाता चक्षो सूर्यो जाता सूर्यो जाता मुखेन्द्र चाग्निश्च प्राणाद्वार जाता नाभ्यासन्तरिक्षो शेष्णो संवर्तता विद्यां सुरसोता लोकाः कल्पन् वेदाहमेतं पुरुषं महान्तमादित्य वर्णं तमस्तवारे सर्वाणि रूपाणि विचित्रिरः नामान् कृत्वा विन्दास्तेदाथा पुरस्तामुदा जहारा शुक्रप्रयुद्धा प्रतिष्ठत च तस्रः तमेव विद्यान्नमृतवः भवति नान्या पन्थायनाय विद्यते यज्ञेन यज्ञमेतदेव तानि दानानि प्रतामनसन्न देहनागो महेशा महिमासन्ते चित्रपूर्वे साध्यास देवाः अद्यो संवृतं पृथिव्या च विश्वकर्मणा संवर्ततादि तस्यातस्ताविधाद्रूपमेति तत्पुरुषान्यश्वान्वग्रे वेदाहमेतमृतं महातमादित्यवर्णतमदस्तवानि सर्वाः एवं विद्यानमोति नान्यापतायनाय विद्यते यज्ञेन यज्ञमेतदेव प्रजा यज्ञेन यज्ञ प्रजापतेर्तन्गर्भः अन्तः जायमानो विजायते तस्य धीरा प्रजान्ति योनि वरिचीनापदे विंशतवेदसयो देवेभ्यो तव देवदेव देवानां पुरोहितः पूर्वो देवेभ्यो जाता नमो रुचाय ब्रह्माय तुझं ब्राह्मणजनेन तदेवाग्रदपुण्यश्चे ब्राह्मणो शुद्ध्यात् तस्य देवासनसेरेशतलक्ष्मीपत्नो होरात्रे पाशे नक्षत्रानुपश्यनो यातुष्टमनिचा नामं मनिचान सर्वमनिचान ओम शांति 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 ओम दक्षम योरुणिमेः गातुं यज्ञाय गातुं यज्ञपते दैवी सहस्रसना सहस्रमानजेभ्यः ऊर्जं जगद्वेश एषजं सन्नो अस्तुतिपते चं चतुष्पदे ओम शांति 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 పంచామృతాభిషేక స్నానం సమర్పయామి స్నానాంత శుద్ధాచమర్పయామి విగ్రహాలను కడుగుంది సత్య విగ్రహం కడిగి తులసి వస్త్రము గంధము బొట్టు పెట్టి ఆ విగ్రహాన్ని మళ్ళీ కలిసి చెంపపై పెట్టుకున్న తర్వాత వస్త్రము గంధము పసుపు కుంకుమ వేరి
అవివస్రా సునాదేమోపచంద్ర పూజమానః చంద్రవర్తమేనో హిరణ్యాప్రస్వారతినో దేవసోమా యజ్ఞోపవీతం పరమోపవీతం ప్రజాపతే చాజం పురస్తాత్ ఆయుషమగ్రమదం తదుప్రవిజ్ఞోమిదములతే చ గంధద్వారా అంతురాదర్శాంతి ఉష్ణాకరీష్ణీ శ్రీం సర్వభూతానాథాం యోప్మేశ్వరం గంధాంతారయారిద్రాతు నృప్యామి కుంకుమ లేపనృప్యామి పుష్పై పూజయామి పూలు పెడుతుండాలి. ఓం కేశవాయ నమః నారాయణ నమః. 11 పోకల మీద వాటి గంధము పసుపు కుంకుమ అక్షంతలు వస్త్రాలు అన్నీ వేసిన తర్వాత నామా చెప్తున్న కొద్దీ మీరు పూలు పెట్టుకోవాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రిమకరమాయ నమః, వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, ఉత్తనాభాయ నమః, దామోదరాయ నమః, శంకచనాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, వృషోత్తమనదోక్షాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః, ఓం శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభవే నమః, పినాకినే నమః, శేషేఖరాయ నమః, వామదేవాయ నమః. 11 రుద్ర ఏకాశి రుద్రుల మీద కూడా పూలు పెడుతుండాలి. శేషేఖరాయ వామదేవాయ విరూపాక్షాయ నమః, కపర్దినే నమః, నీలలోహితాయ నమః, శంకరాయ నమః, శూలపాణే నమః, విష్ణువల్లభాయ నమః, వటవాంగినే నమః, శివిష్టాయ నమః, అంబికానాథాయ నమః, శ్రీకంఠాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, భవాయ నమః, శర్వాయ నమః, త్రికేశాయ నమః, త్రిస్తికంఠాయ నమః, శివప్రియాయ నమః, ఉగ్రాయ నమః, కపాణే నమః, కామారాయ నమః, అంధకాసురదాన గంగాధరాయ నమః, లలాటాక్ష నమః, కాలకాలాయ నమః, కృపానిదే నమః, భీమాయ నమః, పరశోత్థాయ నమః, మృగపాణే నమః, జఠాధరాయ నమః, కైలాసవాసినే నమః, కవిజనే నమః, కఠోరాయ నమః, త్రిపురాంతకాయ నమః, ఉషాంకాయ నమః, వృషభారూఢాయ నమః, పశ్వదూలిత విగ్రహాయ నమః, సామప్రియాయ నమః, సర్వమయాయ నమః, త్రిమూర్తే నమః, నీశ్వరాయ నమః, సర్వజ్ఞాయ నమః, పరమాత్మనే నమః, సోమశూరాకిలోచనాయ నమః, విజయ నమః, ఐక్యమయాయ నమః, సోమాయ నమః, పంచభక్తాయ నమః, సదాశివాయ నమః, విశ్వేశ్వరాయ నమః, వీరభద్రాయ నమః, గణాథాయ నమః, ప్రజాపతే నమః, హిరణ్యదేశాయ నమః, దుర్దర్శాయ నమః, గిరీశాయ నమః, గిరీశానందుఖాయ నమః, భుజంగభూషణాయ నమః, బర్ఘాయ నమః, గిరిధర్మే నమః, ఘ్రిప్రియాయ నమః, కృత్తివాసినే నమః, పురారాత్నే నమః, భగవతే నమః, పరమథాతిపాయ నమః, మృత్యుంజయాయ నమః, సూక్ష్మనే నమః, జగద్వ్యాపినే నమః, జగద్గురే నమః, వ్యోమకేశాయ నమః, హాసేన జనకాయ నమః, చారువిక్రమాయ నమః, రుద్రాయ నమః, భూతపతే నమః, స్థాన్వే నమః, హిండ్ముద్రాయ నమః, దిగంబరాయ నమః, అష్టమూర్తే నమః, అనేకాత్మనే నమః, సాత్వికాయ నమః, శుద్ధ విగ్రహాయ నమః, శాశ్వతాయ నమః, ఖండవరదే నమః, జాయ నమః, పావిమోచకాయ నమః, గృడాయ నమః, పశుపతే నమః, దేవాయ నమః, మహాదేవాయ అవ్యాయ నమః, హరే నమః, భూషదంతే నమః, వైగ్రాయ నమః, దక్షదవరాహరాయ నమః, ఓం హరాయ నమః, భగనేత్రవే నమః, వ్యక్తాయ నమః, సహస్రాక్షాయ నమః, సహస్రపాదే నమః, అపవర్గపదాయ నమః, అనంతాయ నమః, తారకాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః. నానావిధ పరిమళపత్రపుష్పాన్ని సమర్పయామి, పుష్పై పూజయామి. అగర్వత్తులు చూపింది వన సర్వవే దివ్య నానాగంధే సాగ్రే సర్వదేవానాం ధూపోజమృత ధూపమాగ్రాప్యామి. దీపాలు చూపింది భక్తాదేం ప్రేచామి. దేవాయ పరమాత్మనే త్రాహిమా నరగద్ఘోర దివ్య జ్యోతిర్మోసదే ధూపదీపానంతర శుద్ధ ఆచమనర్పామి. కొట్టిన కొబ్బరికాయ వక్క శర్కర వేసి నీళ్ళు జల్లి చూపింది. ఏమైనా పండ్లు ఉంటే పెట్టుకోండి. వాయనం పండ్లను శిరాప్రసాదం తర్వాత నైవేద్యం పెట్టుకోవాలి కథ అయిన తర్వాత. ఇప్పుడు ఒక కొబ్బరి వక్కలు ఏమైనా పండ్లు ఉంటే పెట్టేసి మిగతా ఎక్స్ట్రా నీళ్ళు జల్లుంది. శర్కర ఖండ ఖర్జూర దధి క్షీరగుడానిజ ఆహార భక్ష భోజంచ నైవేద్యమృత గాయత్ర సంప్రోక్షమస్తు ప్రాణాత్మే నమః, పానాత్మే నమః, వ్యానాత్మే నమః, ఉదానాత్మే నమః, సమానాత్మే నమః. నైవేద్య నివేదయామి. 3 సార్లు నీళ్లు చూపించి విడుండ్రి. మధ్య మధ్య ఉదకపాని ద్రప్యామి. పూర్వాపోజనప్యామి, ఉత్తరాపోజనప్యామి. హస్తో ప్రక్షాళయామి, పాద ప్రక్షాళయామి, ముఖం ప్రక్షాళయామి, గండూషాచమన్యం సమర్పయామి. అక్షంతర వేయండి. పూగి ఫలిత కర్పూరే నగవల్లి ద్రవితం ముక్తా సుమాయుక్తం తాంబూలం త్రిత తాంబూలా దక్షిణాప్యామి. హిరణ్య గర్భస్వ హేమ విజవాసు అనంత పుణ్యములత శాంతి ప్రచమే స్వర్ణ పుష్పదక్షిణ సమర్పయామి. మంగళాత్ చూపింది. హిరణ్యపాత్రమతో పూర్ణం దదాతి మత ఉపజానేతి ఏకదా బ్రహ్మోతే ఏకదేశమానాశ్చేదో దదాతి నిత్య శ్రీరస్తో నిజమంగళానుభవంతో సంతోరస్తో సమస్త మంగళాతో నీరాజయామి. నీరాశుద్ధ ఆచమన్యం రూపామి. దండం పెట్టుకొని రక్షాంధారయామి. అక్షంతర వేంద్రి. నారాయణాద్మహే వాసుదేవాదిమి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవి చద్మహే విష్ణుపత్రి చదేమి తన్నో లక్ష్మీర్ప్రచోదయాత్. ఓం ఏం తత్పురుషాద్మహే మహాదేవాదిమి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఏకకాచ్యానద్మహే కన్యకుమార్ తన్నో దృక్కి ప్రచోదయాత్. ఓం మహా బృహస్తి దేవతాభ్యో నమః. మా అక్షంతర వేసి దండం పెట్టుకోండి. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వరభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మోతి బ్రహ్మ శివమస్తు సదాశివం. ప్రార్థనకు నమస్కారం సమర్ప్యామి. తర్వాత అక్షంతలు పట్టుకొని కథను శ్రద్ధగా వినండి. శుక్లామృతనం విష్ణు శశవర్ణో చతుర్భుజం ప్రసన్న వంద్యాయ సర్విఘ్నోపశాంతే. అగజానన పద్మార్కం గజానన మహేశం అనేకదంత భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఒక
ఒకానొక పట్టణమునందు సాండిలుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేటివాడు. ఆ బ్రాహ్మణుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ యొక్క అనేక రకాలుగా సంసారాన్ని చక్కగా పోషించుకుంటూ వ్యవసాయమునందు కూడా చాలా ఏర్పడబడి అనేక రకాలుగా ఆ ఇద్దరు భార్యాభర్తలు సుఖంగా జీవిస్తున్నారు. ఒకానొక సమయమున ఆ యొక్క భార్యకు తెలియకుండా రజస్వలసయం అంటే ఆమె బయట ఉన్న సందర్భాన తెలియకుండా అనేక రకాలుగా ఇంట్లో ఉన్న వస్తువులు ముట్టుకొని తన భర్త కూడా ముట్టుకొని భర్తతోటి అదే సంభోగం చేసిందట. చేసేసరికల్లా ఆ యొక్క కారణం చేత ఆ యొక్క శాండిలునికి వైకుంఠుడనే కుమారుడు పుట్టినాడు. ఆ కుమారునికి అల్లారముద్దుగా పెంచుతున్నది. అయితే ఇంతలోపట ఈ మన ఇట్లా అబ్బాయిని చాలా మంచిగా పెంచుతున్న చాలా బుద్ధివంతుడు, అనేక రకాల యుక్త వయస్సు రాగానే ఆ వైకుంఠునికి వివాహం చేసినారు. వివాహం చేసేసరికల్లా తన వైకుంఠుని భార్య పేరు సావిత్రి. కొంత ఇలా ఆమె కూడా అత్తమామ సేవ చేసుకుంటా తన కొడుకు కూడా అనేక రకాలుగా తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటూ సంసారం సాగిస్తున్నారు. అయితే ఒక్క సమయమున ఆ యొక్క కొన్ని రోజుల తర్వాత ఈ యొక్క తల్లిదండ్రులు వారు వృద్ధాప్యం వచ్చి వారిద్దరూ చనిపోతారు. చనిపోగానే వాళ్ళు చేసిన పాప కర్మల చేత ఆమె రజస్వల సమయం లోపల అనేక రకాల ముట్టుకొని ఇలాంటి తెలియకుండా అనేక రకాల పాపాలు చేసింది కాబట్టి అదే ఇంటి లోపల కుమారుని ఇంటి లోపల ఆ యొక్క తండ్రి ఎద్దుగా జన్మించినాడు, తల్లి కుక్కగా జన్మించినది. వారిద్దరు కూడా వాళ్ళ వృత్తాంతం తెలుసుకున్న వారై మనం పూర్వజన్మలో మనం ఈ ఇంటి లోపలనే నాకు ఇదే ఇంటి లోపల మన ఇద్దరం భార్యాభర్తగా ఉన్నాం, మనకు కొడుకు మనకిద్దరికి సహాయం చేస్తున్నాడు, అందుకోసమే నేను ఈ వ్యవసాయం నందు తోడ్పడతా, నువ్వు ఇంటికి కావాలి కదా నువ్వు తోడ్పడు అని చెప్పి ఇద్దరు వాళ్ళు మనసులో వాళ్ళు అనుకుంటున్నారట. ఈ తల్లికి ఉన్న కుక్క, తండ్రికి ఉన్న ఎద్దు ఇట్లా అనుకుంటుండగా అయితే ఒక్కసారి ఏమవుతుంది, తల్లిదండ్రులకు శ్రాద్ధం పెడదామని చెప్పి అనేక రకాలుగా పిండి వంటలు వండించి ఆ యొక్క బ్రాహ్మణం పిలుచుకోవస్తా అని చెప్పి వైకుంఠుడు బ్రాహ్మణ ఇళ్ళలోకి పోయి బ్రాహ్మణం తీసుకొని వచ్చేసరికల్లా వస్తుండగానే ఒక అటుకు నుంచి విషసర్పం వచ్చి పదార్థాల మీద విషం కక్కుతున్నది. కక్కేసరికల్లా ఇంత లోపట ఈ యొక్క తల్లికి ఉన్న కుక్క చూస్తున్నది. అయ్యో ఈరోజు మా ఇద్దరికి నా కొడుకు శ్రాద్ధం పెడుతున్నాడు, మరి పదార్థాలు బ్రాహ్మణులు తింటే చనిపోతారని చెప్పి వెంటనే ఆ యొక్క కుక్క పోయి మన కుక్క పోయి ఒకటి పదార్థాల మీద మూతి పెడదామని పోయేసరికల్లా ఆ కొడుకు చూసిన వాడే వైకుంఠుడు కుక్కను తరుముకుంటూ కొట్టేసరికల్లా ఆమె తరుముకుంటూ కొట్టేసరికల్లా ఆ కుక్క ఓ మూలను కూర్చి ఎడసాగుతున్నది. ఇంతలోపట వైకుంఠుడు బ్రాహ్మణం పిలుచుకోవచ్చినాడు, విస్తాలు వేసినాడు, అనేక రకాల పిండి పదార్థాలన్నీ వంటలు వంటినే పెట్టేసరికల్లా వాళ్ళు బ్రాహ్మణులు తిన్నట్టే అక్కడక్కడనే మరణించినారు. చనిపోయేసరికల్లా అప్పుడు వైకుంఠుడు అనుకుంటున్నాడు, బ్రాహ్మణి చేసిన బ్రహ్మహత్య పాపం ఎట్లా పోవాలి అని చెప్పి అనేక రకాలుగా బాధపడుతూ ఆ యొక్క ఒక అరణ్యంలో బయలుదేరాడు. అరణ్యంలో బయలుదేరేసరికల్లా ఋషుల వద్దకు అడిగేసరికల్లా ఆ ఋషులు కూడా దిగుదృష్టితో చూసేసరికల్లా అప్పుడు అనుకుంటున్నాడు, ఈ యొక్క ఇదంతా కూడా నీ పూర్వజన్మలో నీ తల్లి తండ్రులు నీ ఇంట్లోనే ఎత్తుగా కుక్కగా జన్మించినారు, వారి ఆమె చేసిన పాపం వల్ల ఇలాంటి వాళ్ళ పాపం పొంది ఇలాంటి జన్మ వచ్చినది, వారు చనిపోయిన వీళ్లకు అందరికి మోక్షం రావడానికి శుక్లపక్షం లోపట గురువారం నాడు ఏకాదశి వస్తుందో ఆ గురువారం ఏకాదశి వ్రతం ఆచరించమన్నాడు. ఈ యొక్క వ్రతాన్ని మరి మధ్యలో కానీ చివరిలో కానీ ఎప్పుడైనా కానీ ఈ వ్రతాన్ని ఉద్యాపన చేసుకోవచ్చు. ఇలాంటి వ్రతాన్ని చేసి వారి తల్లిదండ్రులకు వాళ్లకు మోక్షం వచ్చేటట్టు అని చెప్పి అనేక రకాలుగా చెప్పేసరికల్లా వ్రత విధానం తెలుసుకున్న వాడే వైకుంఠుడు ఇంటికి వచ్చి తన భార్య అయిన సావిత్రికి చెప్పి ఇద్దరు భార్యాభర్తలు కూడా ఏ రోజు గురువారం నాడు ఏకాదశి వస్తుందో చూసిన వారే ఆ గురువారం ఏకాదశి వ్రతాన్ని కూడా భక్తి శ్రద్ధలతో కూడా అనేక రకాలుగా ఈ యొక్క 11 రకాల పండ్లు, 11 రకాల పూలు, ఈ 11 పోకలు, ఈ గురువారం ఏకాదశి రుద్రుడు, లక్ష్మీనారాయణ విగ్రహాన్ని, బృహస్పతి యొక్క నామాలతో సహా ఆ గురువారం ఏకాదశి వ్రతాన్ని ఆచరించినారట. ఈ గురువారం ఏకాదశి వ్రతం ఆచరించి మరి వ్రతాన్ని ఆచరించాలని దీనికి ఈ వ్రత విధానం చెప్పనేసరికల్లా ఆ యొక్క వ్రత విధానం ఏంటంటే ఒక పీట పైన మన తండెలం వంటి ఒక అష్టావతార పద్మం ముగ్గు వేసి దానిపైన 11 పోకలు పెట్టుకొని
దానిపైన ఒక కలశం చెంపు పెట్టిపోయి ఆ చెంపు పైన లక్ష్మీనారాయణ ప్రతిమను పెట్టుకొని ముందుగా గణపతి గౌరి పూజించిన తర్వాత లక్ష్మీనారాయణ విగ్రహానికి ఈ యొక్క గురువాజ ఏకారుద్రులకు పంచామతోటి అభిషేకం చేసి ఆ యొక్క విగ్రహాలను వాటిపై పెట్టమన్నారు. పెట్టేసరికల్లా పెట్టి ఈ యొక్క వ్రతాన్ని ఇలా ఆచరించామని చెప్పేసరికల్లా వెంటనే ఇదంతా కథ విని ఇదంతా వృత్తాంతం తెలుసుకున్నవాడి మరి ఇది ఈ యొక్క అదే ప్రకారంగా వైకుంఠుడును వారిద్దరు కలిసి ఆ యొక్క వ్రతాన్ని ఆచరించినాడు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఆచరించి మన భక్తి శ్రద్ధతో ఈ యొక్క వాళ్ళు మళ్ళా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి అప్పుడే వాళ్ళు చేసిన కారణం చేతనే వైకుంఠం నుండి పుష్ప విమానం వచ్చి ఆ పుష్ప విమానం తల్లిదండ్రులు ఎద్దుగా ఉన్న వాళ్ళందరినీ ఎద్దుగా ఉన్న తండ్రి అయినాడు, కుక్కగా ఉన్నది తల్లి అయింది. వారిద్దరు కూడా మరి యొక్క బ్రాహ్మణులు ఇదంతా లేచి వచ్చి కూర్చున్నట్టేసి మన ఆ పుష్పక విమానానికి వైకుంఠం పోయినారు. వాళ్ళకు మోక్షం వచ్చినది. వీళ్ళు కూడా ఈ గురువారం వ్రతం ఆచరించి భోగభాగ్యాలు ఇచ్చి అంత్యకాలంలో మోక్షం పొందినారు. ఇలాంటి వ్రతాన్ని స్త్రీల లోపల రజస్సులను దోషపోవడానికి ఒక వ్రతం ఆచరించవలను. ఈ వ్రతం మహత్యం వలన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అందరికీ కూడా సర్వ భోగభాగ్యాలను అనుభవిస్తారు. అనేక అష్టైశ్వర్యాలు పొందిన వారి చిరకాలంగా సుఖజీవంగా జీవిస్తారని చెప్పి ఈ యొక్క వ్రతం లోపల గురువార వ్రత కథ సమాప్త. ఈ యొక్క మీ యొక్క కైవత్తులు ఏమున్నాయో రుద్రవత్తులు ముట్టించుకోండి. ముట్టించుకొని మళ్ళీ హారతి మన ప్రసాదాన్ని నైవేద్యం పెట్టుకోండి. శీరా ప్రసాదం మీ వాయనం పండ్లు బ్రాహ్మణకి ఇచ్చే వాయన పండ్లు కాక మీ వాయన పండ్లు నైవేద్యం పెట్టుకోండి. ప్రోక్ష పరిచించ అమృతమ సోమప్రాణాత్మనేర్మ అపానాత్మనేర్మ యానాత్మనేర్మ ఉదానాత్మనేర్మ సమానాత్మనేమ నైవేద్య నివేదామి అక్షంత్రవేణి పూగి పలిచ కర్పూరే నాగవల్లి ద్రవితం ముక్తాచన మహాయుక్తం తాంబూలమితం తాంబూలాత్యక్షణ వీరణ్య గర్భసు హేమ విజవాసు అనంత పుణ్యవలత శాంతి ప్రచమే సువర్ణ పుష్పదక్షిణ త్రప్యామి. కర్పూరమును హారతి పట్టుకొని నిలబడి హారతి మీకు ఎవరికేం వస్తే మంగళ హారతి చదువుకోండి. హిరణ్య పాత్రమతో పూర్ణం దదాతి మధుజానేతి కదా బ్రహ్మతే గతేజమానాయుష్యేదో దాతి నిత్య శ్రీరస్తోంజ మంగళానముతో సంతోషతో సమస్త మంగళం నీరాజనంతం శుద్ధ ఆచమనప్యామి. దండం పెట్టుకోండి. రక్షాంధారయామి దండం పెట్టుకొని నారాయణాద్మహే వాసుదేవాదేమి తన్నో విష్ణుపచోదు మహాదేవి చబ్మహే విష్ణుపత్నేదేమి తన్నో లక్ష్మీ ప్రచోత్పుషాద్మహే మహాదేవ తన్నో రుద్రపచోకాచ్యానాద్మహే కన్యాకుమారిదేమి తన్నో దుర్గిపచో ఈశానస్ర విద్యానాం ఈశ్వరభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మాశో అశ్వసదాచో మంత్రపుష్పాంజలి సమర్ప్యామి. 3 ప్రదక్షిణాలు చేయను. యాని కాని చ పాపాని జన్మాంత కృతాని చ తాని పనస్యంతే ప్రదక్షిణే పదే పదే పాపోహం పాపకర్మ నా పాపాత్మ పాపసంభా త్రాహిమా కృపయాదేవ శరణాగత వచన అన్యదా శరణాసి తమేవ శర్మ తస్మాత్ కారణభావిన రక్ష పరమేశ్వర రక్ష జనార్దన ఆత్మతిర నమస్కారం చెప్పామి. మళ్ళీ కూర్చొని పసుపు కుంకుమ అక్షంతరవేణి పునః పూజ చిత్రమాజామి చామరాభ్యామి గీతం శ్రావయామి ఆందోళనారయామి అస్త్రానారయామి భక్తోపచార శక్తో పూజాన్ సమర్ప్యామి. అక్షంతలు నీళ్లు విడుగుండ్రి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూయితమయాదేవ పరిపూర్ణతదస్మే అనేన ధ్యాన ఆవహనాత్ షోడశ ఉపచారేణ భగవాన్ సర్వాత్మిక సర్వశ్రీ గురువార ఏకాశ వ్రత కథనేన ఎన్నోదంటే అన్నీ అనుకొని నీళ్ళు విడుండి. గురువార ఏకాశ వ్రత కథ పరమేశ్వరార్పణమస్తు. నీళ్ళు విడిచి మీరు దండం పెట్టుకోండి. మళ్ళీ ఒక్కసారి అక్షంతర వేరి వాటి మీద ఒకసారి పీట కదిలింది. యజ్ఞమెంత దేవ దానపతి మానసన్ను ఇతర పూర్వే సాధ్యాస దేవా గచ్చ సురాశ్రేష్ట స్వస్థాన పరమేశ్వర ఎత్తంతు దేవ శిష్టకామ్యాత సిద్ధార్థం శోభనాతే పునరగమనాయ చ. దండం పెట్టుకోండి. సమాప్త.